ఇప్పటికీ రాష్ట్రంలో ధరణి వ్యవస్థ పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అందులోనూ డేటా ఆధారంగానే రైతు భరోసా ఇచ్చారన్నారు. అయితే ధరణి చట్టం తీసుకొచ్చి అనేక మంది భూ హక్కులు కాలరాశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది, అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది, అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పండి. దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష వాళ్ళు.